హాయ్ హలో గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ పూజ, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. సో మీరు తమిళలో చూసినట్టు నాకు అకౌంట్స్లో నేను కామర్స్లో 99 వచ్చాయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. ఫస్ట్ నేను ఇంటర్మీడియట్లో 99 కామర్స్లో దట్టు అంటే అంత సీన్ లేదు మనకి అది ఇది అన్న ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను యావరేజ్ స్టూడెంట్. బట్ అలానే దట్ ఈస్ నాట్ దట్ ఈజీ, దట్ హార్డ్ ఆల్సో. సో వీ కెన్ ఈజీలీ క్రాక్ దట్ టు విత్ ఒక మంచి స్ట్రాటజీ, ఒక మంచి ప్లానింగ్ ఉంటే వీ కెన్ ఈజీలీ స్కోర్ 99 ఇన్ కామర్స్. సో కామర్స్ అనగానే ఎప్పుడు ఆ కామర్స్ థియరీ, ఆ ఇంట్రడక్షన్ చేసుకున్నామా, బట్టి కొట్టేసామా, సైడ్ ఎలిమెంట్స్ వచ్చేసాయి. ఆ కామర్స్ ఈజీ ఉంటుంది, అకౌంట్స్ హార్డ్ 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 అని చెప్పి అలా మీరు ఒకటి నరేటివ్ క్రియేట్ చేసుకున్నారు బ్రెయిన్‌లో. ఫస్ట్ అది రిమూవ్ చేసి నా వీడియో చూడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్తాను. అలా ఫాలో అవుతే మాత్రం యూ కెన్ ఈజీలీ స్కోర్ 99. అట్‌లీస్ట్ ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ కామర్స్ అనగానే కామర్స్ 50 మార్క్స్ ఉంటుంది. థియరీ రాసిస్తే మార్క్స్ వచ్చేస్తాయి. థియరీ అనుకుంటాం గానీ అంత ఈజీ కాదు. రాసింది వాడికి అర్థం అవ్వాలి. వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. మనం అది గుర్తుపెట్టుకొని అదే అక్కడ రాయాలి అంటే అంత ఈజీ కాదు. సో దానికన్నా కొంచెం అదే శ్రద్ధ అకౌంట్స్‌లో పెట్టి ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ ఈజీలీ స్కోర్ 50. అండ్ ఇక్కడ 50 నేను స్కోర్ చేయను, కామర్స్ వదిలేయమని నా ఉద్దేశ్యం కాదు. అండ్ కామర్స్ ఈజీలీ స్కోర్ చేస్తామని కాదు. అకౌంట్స్ 50 వస్తే ఏంటంటే ఎగ్జామినర్‌కి ఒక మంచి గుడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. దానివల్ల యూ కెన్ వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఓకే, హి హాస్ స్కోర్డ్ 50 ఇన్ దట్ అన్నట్టు కొంచెం ఈజీ మైండ్‌తో కరెక్షన్ చేస్తారు. అంతే తప్ప మీరు సినిమా స్టోరీ రాసినా వేసేస్తారు అన్న ఉద్దేశ్యం అయితే కాదు. అక్కడ కూడా సేమ్ 99 రావాలంటే 50, 50 ఇంపార్టెంట్ కాబట్టి దీనికో వాల్యూ ఇవ్వాలి. నేనేంటంటే అకౌంట్స్‌లో వాల్యూ ఇవ్వడం చూసాను. తక్కువ జనాలు వాల్యూ ఇవ్వడం చూసాను. సో అందుకే వాల్యూ ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్తున్నా. సో ఇక్కడ 50 మార్క్స్, అక్కడ కామర్స్‌లో కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్‌కి ఇంట్రడక్షన్ రాయాలి, మంచి సడన్ డెఫినిషన్ రాయాలి, సైడ్ లింక్స్ రాయాలి, కన్క్లూజన్ రాయాలి. తర్వాత ఈ అకౌంట్స్‌లో కూడా ఏంటంటే మనం మంచిగా స్కోర్ చేయాలంటే ఫస్ట్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ వచ్చేలాగా ట్రై చేయాలి. ఫస్ట్ క్వెషన్ 20 మార్క్స్. ఆ 20 మార్క్స్‌లో మనకు 20 అవుట్ ఆఫ్ 20 వస్తే గనుక మంచి ఇంపాక్ట్, గుడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో 20 మార్క్స్‌కి ఒక క్వెషన్, 10 మార్క్స్ క్వెషన్, 5 మార్క్స్‌కి 2 క్వెషన్స్ ఉంటాయి అవి, అండ్ 2 మార్క్స్‌వి. ఇవి కనుక మనం మంచిగా చేసుకోగలిగితే ఈజీగా కామర్స్‌లో కూడా కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనకి 99 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడేంటి మీకు ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉంది. ఎస్పెషల్లీ సీఈసీ వాళ్ళకి. ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజు 4థ్. సో వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ ఎకనామిక్స్ వచ్చేసి 10థ్ రోజు ఉంది. అదే ఎంఈసీ వాళ్ళకైతే మధ్యలో ఇంకో ఎగ్జామ్ ఉంది 1 వీక్. సో సారీ 2 వీక్. వాళ్ళకి కొంచెం ఇబ్బందే. కానీ సీఈసీ వాళ్ళకైతే ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉంది. అండ్ ఎగ్జామ్‌కి కదా ఎగ్జామ్‌కి ఇద్దరికి ఆల్రెడీ మనకి 2 డేస్ ఉంది. దట్ ఈస్ 1 డే మీరు కామర్స్ చదువుకొని ఇంకో డే అకౌంట్స్ ఈక్వల్‌గా ఇచ్చుకున్నా యూ కెన్ ఈజీలీ స్కోర్. అదర్‌వైజ్ మీకు ఆల్రెడీ అకౌంట్స్ బావచ్చు అనుకుంటే హాఫ్ డే ఈజ్ ఆల్సో ఎనఫ్. ఇంకా 1 ½ డే కామర్స్ చదువుకోండి. లేదు అంటే రివర్స్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకి వీళ్ళకి 5 డేస్ ఉంది. ఇది సీఈసీ వాళ్ళకి మాత్రమే. వీళ్ళకి 5 డేస్ ఉంది. ఇఫ్ వాళ్ళు ఎకనామిక్స్‌లో స్ట్రాంగ్ ఉంటే మాత్రం దే కెన్ ఎకనామిక్స్‌లో స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు 3 డేస్ ఇచ్చుకోవచ్చు ఎకనామిక్స్‌కి. అండ్ మిగతా 2 డేస్ మాత్రం ఇంకా 2 డేస్ కామర్స్‌కి ఇచ్చుకోవచ్చు. 2 అండ్ నా పాయింట్‌లో 2 అండ్ ఈ రోజు కూడా ఇంకా డే ఉంది. హాఫ్ డే ఉంది. ఎలాగో మీరేం 10, 11కి పడుకునేవాళ్ళు కాదు. సో 12, 1 ఈజీగా చేసుకుంటారు కాబట్టి హాలిడే ఉంది అని రెస్ట్ తీసుకోకుండా అట్‌లీస్ట్ ఈ లాస్ట్ ఎగ్జామ్ డేస్‌లో కొంచెం కష్టపడండి. యూ కెన్ స్కోర్ మంచిగా. మంచిగా అంటే మీ పర్సెంటేజ్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఈజీగా 2.5 డేస్ ఉంది. ఈరోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు 20 మార్క్స్ అన్నాను కదా! అదొక వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఆ క్వెషన్ చేసుకోండి. చేసుకొని పడుకోండి. ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మీకు 20 మార్క్స్ మీ పాకెట్‌లో ఉంటాయి. సో 2.5 డేస్ ఉన్నాయి. ఇక్కడ 2.5 డేస్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ లేదు మేడం మేము ఎకనామిక్స్ అంత స్ట్రాంగ్ కాదు. మేము ఎకనామిక్స్ చదవలేదు. మేము స్ట్రాంగ్ కాదు. వీకే అనుకుంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. దాన్ని ఎకనామిక్స్‌కి ఈ 5 డేస్‌లో ఎకనామిక్స్‌కి తక్కువ డేస్ ఇవ్వండి. ఎక్కువ డేస్ ఇచ్చుకోండి ఇంకా. మేము ఏం చేయలేము. 4 డేస్ ఇచ్చుకోండి. అప్పుడు కామర్స్‌కి తగ్గించండి. కామర్స్‌కి 1.5 డేస్ ఉంటుంది. అంటే ఈరోజు హాఫ్ డే. ఇప్పుడు నుంచి నైట్ వరకు అండ్ రేపు. సో ఈ 1 ½ డేలో కూడా మీరు అకౌంట్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈరోజు నైట్ కల్లా అండ్ ఇది. ఒకవేళ ఇది కామర్స్ వాళ్ళకి. ఇది ఐ మీన్ సీఈసీ వాళ్ళకి మాత్రం. అండ్ ఇక్కడ ఈ ప్రాక్టీస్ అయ్యాక కూడా మీకు నెక్స్ట్ ఎగ్జామ్‌కి ముందు కూడా 2 డేస్ ఉంటుంది. అంటే ఆలోచించుకోండి టైం ఎంతుందో. నెక్స్ట్ ఎంఈసీ వాళ్ళకి. ఇప్పుడు ఎంఈసీ వాళ్ళకి పాపం వాళ్ళకి రేపంటూ 1 వీక్ 2 చేసుకోవాలి. ఈరోజు రేపు. అక్కడేం ఛాన్స్ లేదు. వాళ్ళు ఒకవేళ ఎకనామిక్స్‌లో స్ట్రాంగ్ అనుకుంటే ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. ఏంటంటే 2 డేస్ ఎకనామిక్స్‌కి ఇచ్చేసి 2 ఆర్ 1 ఇచ్చేవాళ్ళు అసలు 0 ఇవ్వాలి. 3 డేస్ చేసుకోండి ఇంకా. 1 డే కుదిరితే కామర్స్ ఇచ్చుకోండి. లేదు వి ఆర్ వీక్ ఇన్ ఎకనామిక్స్. వి నీడ్ టు స్కోర్ ఇన్ ఎకనామిక్స్ అంటే గో హెడ్ విత్ ఎకనామిక్స్ ఓన్లీ. బట్ వి కెన్ ట్రై. 3 డేస్ ఎకనామిక్స్ డ్రై అయిపోయి బోర్ అయిపోతారు. సో 1 డే మధ్యలో అలా హాఫ్ డే అలా అకౌంట్స్ చేసుకుంటే కొంచెం మీ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. సో ఎలా చదవాలి ఎకనామిక్స్? సో 2.5 డేస్ అని నేను చెప్పాను కదా! 2.5 డేస్ ఉంది. మనకి 1.5 డేస్ అనుకున్న వాళ్ళకి 1.5 డేస్ ఉంది. సో ఈ 2.5 డేస్ అనే వాళ్ళేంటంటే ఈరోజు నైట్ కల్లా
ఈ నేనిప్పుడు ఈ వీడియో తర్వాత ఈ వీడియో కింద మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. 20 మార్క్స్ సమ్ ఒకటి బేసిక్ సమ్ సాల్వ్ చేసింది. ఆ బేసిక్ సమ్‌నే ఒక 3, 4 టైమ్స్ ప్రాక్టీస్ చేసి, మీకు తర్వాత వేరే టెక్స్ట్ బుక్‌లో ఆర్ మీ మెటీరియల్ ఉన్న సమ్స్‌ని దాన్ని బట్టి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను కింద మీకు నంబర్ చెప్తాను. ఈ నంబర్‌కి నాకు వాట్సాప్ చేయండి. పక్కా నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేకపోతే నేను అదర్ వీడియో మీకు పెట్టమంటే పెడతాను. సో, దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్, నోట్ చేసుకున్నారా? ఓకే. సో, ఇప్పుడు 2.5 డేస్‌లో ఈరోజు నైట్ కల్లా ఎలాగైనా ఆ క్వెషన్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ 20 మార్క్స్ సమ్. రేపు మార్నింగ్‌కి ఇంకో 2, 3 సమ్స్ లైక్ అంటే డిఫరెంట్ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నవి కూడా సాల్వ్ చేసుకోండి. సో, రేపటికి అది అయిపోతుంది. రేపు ఈవినింగ్ నుంచి లైక్ ఆఫ్టర్ లంచ్ టు ఈవినింగ్ 10 మార్క్స్ క్వెషన్ చేయడం స్టార్ట్ చేయండి. నైట్‌కి 2 మార్క్స్‌వి నైట్‌కి 2 మార్క్స్‌వి స్టార్ట్ చేయండి. ఆ నైట్ నెక్స్ట్ డే ఇంకో 1 డే మిగులుతుంది. సెకండ్ రోజు 5 మార్క్స్‌వి ఇంటూ 2 క్వెషన్స్ ఉంటాయి కదా! 2 చాప్టర్స్ ఉంటాయి. సో, అవి చేసుకోండి. సో, మీరు డే ఇలా ఎండ్ చేయండి. ఆ రోజు సెకండ్ డే ఈవినింగ్ నుంచి ఎకనామిక్స్ చదవడం స్టార్ట్ చేసేసుకోండి ఇంకా. దట్ ఈస్ 2.5 డేస్ ఉన్నది. ఈ 1.5 డేస్ వాళ్ళకి కూడా తక్కువ లేదు. ఈరోజు నైట్ లోపు ఎలా అయినా 20 మార్క్స్ సాల్వ్ చేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ టు లంచ్ టైమ్ కల్లా ఎలా అయినా 10 మార్క్స్ క్వెషన్ కంప్లీట్ చేయండి. తర్వాత లంచ్ టు ఈవినింగ్ 5 మార్క్స్‌వి చేసుకోండి. అండ్ దెన్ 2 మార్క్స్‌వి చేయండి నైట్ కల్లా. టిల్ నైట్. 2 మార్క్స్ టిల్ నైట్. 2 మార్క్స్ సమ్స్ టిల్ నైట్. ఇది కంప్లీట్ అయితేనే పడుకోండి. సరేనా? సో, ఇది ఇక్కడికి అయిపోయిందనుకోండి. నెక్స్ట్ డే 3 డేస్ మీకు 3 కాదు 4 డేస్ ఉంటాయనుకోండి. 4 డేస్ ఉంటుంది. 4 డేస్ ఎకనామిక్స్ బిందాస్‌గా చదువుకోండి. అండ్ నెక్స్ట్ కామర్స్‌కి మళ్ళీ 2 డేస్ ఉంటాయి కదా! అక్కడ 1 డేకి డివైడ్ చేసుకోండి. ఈ 2 డేస్ 2.5, 1.5 డేస్‌లో ఏం డౌట్ ఉన్నా ఈ వీడియో మీరు రీచ్ అవ్వంగానే మీరు వాట్సాప్‌లో మీకు లేదు మేడం మాకు ఈ చాప్టర్ హార్డ్ ఉంది. 10 మార్క్స్ ఒక సమ్ చెప్పండి బేసిక్‌గా, లేకపోతే 5 మార్క్స్ ఒకటి చెప్పండి అంటే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. లేకపోతే కింద కామెంట్ చేయండి మీకేమేమి కావాలని. ఓకే. థాంక్ యూ. బై.